నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో అమెరికాలో డెలివరీ బాయ్స్ ఎంత సంపాదిస్తారన్న వీడియోకి 800 పైగా కమెంట్లు, వేల కొద్ది మెసేజ్‌లయితే వచ్చినాయి నాకు. మేము కూడా అమెరికా వచ్చి డెలివరీ జాబ్స్ చేసుకోవచ్చా? డ్రైవింగ్ చేసుకోవచ్చా? టీచర్‌లా వర్క్ చేయొచ్చా? టైలరింగ్ చేసుకోవచ్చా? ఇలాంటి జాబ్స్ అన్నీ అక్కడికొచ్చి చేసుకోవచ్చా? లైక్ మేము కూడా నెలకు 3-4 లక్షలు సంపాదించొచ్చా? అని చాలా మెసేజ్‌లయితే వచ్చినాయి. దుబాయ్, కువైట్ ఎళ్లి పని చేసుకున్నట్టు అమెరికా కూడా వచ్చి పని చేసుకోవచ్చా? ఇక్కడ జీతాలు ఎంతుంటాయి? అలాంటి జాబ్స్ అసలు ఇక్కడ ఉంటాయా? అసలు వీసాలు ఇస్తారా? స్పాన్సర్‌షిప్ ఎలా వర్క్ అయిద్ది అని మొత్తం అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా నేను. అమెరికా వచ్చి పని చేసుకోవడానికి ఆ వీసా ఉందా? లేదా? అంటే ఒక్కటే స్ట్రెయిట్ ఆన్సర్ వీసా ఉండడం అయితే ఉంది. కానీ అది అంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇప్పుడు అనుకుంటే రేపటికి అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. చాలా తలనొప్పులు ఉన్నాయి వీసాతో. చాలా టైం కూడా పట్టిద్ది. ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడికి వచ్చి పని చేసుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలా? అంటే ఇప్పుడు 2 రకాల జాబ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఎక్కువ వచ్చిన కస్టమర్స్‌తో మాట్లాడాలి. రెండోది ఏంటంటే కస్టమర్స్ లేకుండా అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఉందనుకోండి. దాంట్లో కిచెన్‌లో వర్క్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంగ్లీష్ రాని వాళ్ళనే ఎళ్లి పని చేసుకోవచ్చు. అలా కాకుండా క్యాషియర్స్ అన్నామనుకోండి. క్యాషియర్స్‌గా ఉన్నామంటే ఖచ్చితంగా కస్టమర్స్‌తో మాట్లాడాలి కదా! సో, అలాంటప్పుడు ఇంగ్లీష్ వచ్చుండాలి. ఎంతో కొంతైనా వచ్చుండాలి. సో, ఇప్పుడు అమెరికా మనం డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి అక్కడికెళ్ళి జాబ్ ఎతుక్కుందాము అంటే కుదరదు. కాబట్టి ఈ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలంటే అమెరికాలో ఉన్న వ్యాపారవేత్త ఎవరొకళ్ళు ఇండియా నుంచి నాకు ఈ పలానా ఈ అమ్మాయో, ఈ అబ్బాయో నాకు అవసరం ఉంది. ఇక్కడ నాకు ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. నాకు ఆ మనిషి కావాలి పెట్టడానికి. లైక్ ఇప్పుడు డ్రైవర్‌గానో లేకపోతే ఏదైనా రెస్టారెంట్‌లో పని చేయడానికో దేనికన్నా వీళ్ళ అవసరం ఉంది అని వీళ్ళు స్పాన్సర్ చేస్తే మనం ప్రాసెస్ చేసుకొని తర్వాత వాళ్ళు ఇక్కడికొచ్చి ఆ జాబ్‌కి పని చేయొచ్చు. సో, ఇప్పుడు వీసా టైప్‌కి వచ్చేసరికి ఇక్కడ 2 రకాల వీసాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి H-2B వీసా. అంటే ఇది టెంపరరీ వీసా లాగా 3 నెలల నుంచి 6 నెలల వరకే టైం ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి ఆ 3 నెలలు 6 నెలల్లో పని చేసుకొని వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం. కానీ ఇదైతే ఇండియన్స్‌కి ఆపేశారు ఈ వీసా ఇవ్వడం. ఇంతకుముందు మనకుంది. కానీ ఇప్పుడైతే ఈ వీసా లేదు. అలా అని మనకి చదువులేని వాళ్ళకి ఇంకా రాలేమా, యూఎస్ వచ్చి పనులు చేసుకోలేమా అంటే ఇంకొక ఛాన్స్ ఉంది. అదేంటంటే EB-3 వీసా. ఇదేంటంటే లైక్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అనమాట. లైక్ ఇక్కడున్న సేమ్ వ్యాపారవేత్త మనకి స్పాన్సర్ చేస్తే మనకి వీసా వచ్చిద్ది. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వీసా ఇవాళ కనుక అప్లై చేస్తే మనం వీసా ఇది మనకి రావడానికి 11 నుంచి 12, 13 ఏళ్ళ వరకు టైం అయితే పట్టిద్ది. అంటే 13 ఏళ్ల క్రితం అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి ఆ వీసాలు. సో, చాలా బ్యాక్‌లాగ్ అయితే ఉండిద్ది. చాలా టైం పట్టిద్ది వీసా వల్ల. మనకు తెలుసుగా ఇంక 12, 13 ఏళ్ల తర్వాత ఎవరు యాడ్ ఉంటారో మనకే తెలీదు. సో, ఇప్పుడు కూర్చొని వీసా కోసం అప్లై చేయడం అంటే చాలా కష్టం. సో, ఇలా అయినా ఈ వీసా మేము అప్లై చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పాస్‌పోర్ట్ ఉండాలి. బేసిక్ థింగ్ పాస్‌పోర్ట్ ఉండాలి. తర్వాత ఈ అమెరికాలో నిజంగా ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉండాలి. జెన్యూన్‌గా వీళ్ళకి వర్క్ కావాలి అని స్పాన్సర్ చేసేవాళ్ళు మీకుంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇది అప్రూవ్ అయిన తర్వాత మీరు అక్కడ వీసా ప్రాసెస్ షెడ్యూల్ చేసుకొని వీసా ఇంటర్వ్యూ ఇచ్చేసారనుకోండి. యూఎస్ వీసా వచ్చేసి తర్వాత మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఇంకా పని చేసుకోవచ్చు లీగల్‌గా. సో, ఈ వీసా కనుక మీకు అప్రూవ్ అయిందనుకోండి ఇంకా మీకు యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ వచ్చినట్టే. ఇంకెన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉండి ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే 10 ఇయర్స్‌కి ఒకసారి రెన్యూ చేసుకోవచ్చు. అది 10 ఏళ్ళు ఇస్తారు. తర్వాత రెన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ 10 ఏళ్ళు అలాగా. ఈ వీడియోలో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చేయడానికి కొంతమంది ఏజెంట్స్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది ఏజెంట్స్ వచ్చేసి మీరు నాకు 2 లక్షలు ఇవ్వండి, మీకు అక్కడ ఒక జాబ్ రెడీగా ఉంది, అసలు ఎటువంటి ఇంటర్వ్యూ అవసరం లేదు, స్పాన్సర్‌షిప్ అవసరం లేదు, అది ఇది అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వాటిలో అయితే మీరు పడకండి. సో, అలా ఫేక్ ఏజెన్సీస్ని అయితే మీరు అసలు నమ్మకండి. ఇంకొకటి ఏంటంటే డాంకీ ప్రాసెస్ అని ఉండిద్ది. అంటే వాళ్ళకి ఆ ఏజెన్సీ వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి ఇల్లీగల్‌గా ఈ దేశంలోకి వచ్చేసి పనులు చేసుకుంటా, ఇక్కడ ఇల్లీగల్‌గా ఉంటా అలాంటిది కూడా అసలు చేయకండి. ఎందుకంటే వచ్చే దారిలోనే చాలామంది చచ్చిపోతారు. ఇక్కడికి వచ్చి కూడా మనం లీగల్‌గా ఉండకుండా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చిద్ది. అలాంటి రూట్ కూడా అస్సలు కరెక్ట్ కాదు. మనకున్న ఏకైక దారి ఏంటంటే EB-3 ఒకటే. సో, ఇలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెయిట్ చేసి మేము చేయగలం అన్నోళ్ళు అయితే చేసుకుంటారు. లేదు అంతెందుకు మనకంటే మన దేశంలో మనం ఏదో ఒక పని చేసుకుంటారు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడ యూఎస్‌లో ఉన్న జాబ్స్ వాటి సాలరీస్ మొత్తం చెప్తాను. అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.